హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. ఇప్పుడు మనం తెలుసుకోబోయే మూవీ ఒక సెకండ్ ఛాన్స్ మూవీ. మనకు స్టార్టింగ్లోనే ఒక కార్ యాక్సిడెంట్ అనేది చూపిస్తారు. అందులో నుంచి హీరోయిన్ అలాగే హీరోయిన్ హస్బెండ్కి అనేది యాక్సిడెంట్ అయి ఉంటుంది. హీరోయిన్ హస్బెండ్ పేరు వచ్చేసి ఫూచన్, అలాగే హీరోయిన్ పేరు వచ్చేసి సియన్. తను అనుకుంటుంది నా హస్బెండ్ నన్ను ఎప్పుడు లైక్ చేయలేదు, ఇది నాకు లాస్ట్ ఛాన్స్ అని చనిపోతుంది. అలా 7 years బ్యాక్ తర్వాత వాళ్ళిద్దరు అనేది వాళ్ళ కాలేజ్ డేస్లో అనేది మీట్ అవుతారు. అలా ఇద్దరు ఒకరినొకరు చూసుకొని తన హస్బెండ్ ఏమో ఫాస్ట్లోన తను ఎలా ట్రీట్ చేశాడో, అలాగే తన లవర్ని ఎలా గుర్తు తెచ్చుకున్నాడు అవన్నీ గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటుంది హీరోయిన్. అలా ప్రజెంట్లోనేమో అప్పుడే తన లవర్ పిలవడంతో ఫ్యూచర్ను నేను ఇక్కడ నుంచి యాక్టర్ కావాలనుకుంటున్నాను, నీతో రిలేషన్షిప్ బ్రేక్ చేసుకుంటున్నానని ఎవరి ప్లేస్కి అనేది వాళ్ళు వెళ్ళిపోతారు. అలా ఫ్యూచర్ని ఏమో తన గర్ల్ ఫ్రెండ్ తోటి అనేది వెళ్ళిపోతాడు. 7 years తర్వాత హీరోయిన్ అనేది ఒక పెద్ద కార్లో నుంచి దిగుతుంది. అలాగే తన హస్బెండ్ బాబుని తీసుకొని వస్తుంది. కానీ తను నార్మల్ డ్రెస్లో ఉండడంతో తన హస్బెండ్ ఏమో నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు కదా, ఇప్పుడు చాలా పెద్ద డాక్టర్ అని అన్నా కానీ క్లాస్ రీయూనియన్ అని తను అనేది వెళ్తుంది. మరోవైపు ఏమో ఫ్యూచర్ అలాగా తన ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అలా అందరూ క్లాస్మేట్స్ రావడంతో వాళ్ళు అనేది చాలా పొగుడుతూ ఉంటారు. ఇప్పుడు నువ్వు చాలా బిజినెస్ మ్యాన్ అయ్యావా, అలాగే నీకు చాలా మంది ఉందని అనుకుంటారు. మరోవైపు ఏమో ఫ్యూచర్ పాస్ట్లో నా దగ్గర ₹1 కూడా లేదు, నేను ఎలా ఉండేవాడిని నాకే తెలుసు, ప్రతిరోజు తనతో గొడవ పడేవాడిని, అలాగే తన మనీ అడుక్కునేవాడిని అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు అక్కడికి హీరోయిన్ రావడంతో ఫ్యూచర్ అనేది షాక్ అవుతాడు. తను ఇంకా అలాగే ఉంది, ఏం మారలేదని. తన ఫ్రెండ్స్ కూడా హీరోయిన్ చూసి తన అవతారాన్ని చూసి నవ్వుతూ ఉంటారు. మరోవైపు ఫ్యూచర్ గర్ల్ ఫ్రెండ్ కూడా తను ఎగతాలు చేస్తూ నవ్వుతూ ఉంటే హీరోయిన్ ఏమో 8 hours ఆపరేషన్ చేసి తను ఏం తినకపోవడంతో తినడానికి అనేది వస్తుంది. డెలివరీస్ ఇస్తూ తను అనేది అలా బతుకుతుంది. కానీ తన హస్బెండ్ తోటి టైం స్పెండ్ చేద్దామనేసరికి ఫ్యూచర్ ఏమో తనని కసురుకునేవాడు. అలాగే తన ఫస్ట్ లవ్ని నేను చాలా మిస్ అవుతున్నాను, నేను వెతుక్కోలేకపోతున్నాను అని అంటూ ఉంటాడు. హీరోయిన్ ఏమో కోపంగా అరుస్తూ ఉన్నా అలాగే కొట్టినా కానీ తను అనేది అసలు ఏం రియాక్ట్ అవ్వకుండా తిరిగి తన్నే అంటాడు, నీ అవతారం చూడు నువ్వు ఎలా ఉన్నావని. అలా యాక్సిడెంట్ రోజు కూడా తను అలాగే తిట్టడం గుర్తు తెచ్చుకొని హీరోయిన్ అనేది బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఫ్యూచర్ని ఏమో క్లాస్మేట్స్ దగ్గర నీ పరువు ఎందుకు తీసుకుంటున్నావు అని అంటాడు. అప్పుడే ఫ్యూచర్కి ఫోన్ రావడంతో అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతాడు. మరోవైపు ఏమో హీరోయిన్ హస్బెండ్ అని మిస్టర్ షన్ కేక్ని పంపిద్దాం అనుకుంటే బాబు ఏమో నేనే అమ్మని మీట్ అవుతానని అంటాడు. మరోవైపు ఏమో ఫ్యూచర్ నేను ఇప్పుడే బయటకు వెళ్ళేసి వస్తానని చెప్పడంతో తను అనేది బయటకు వెళ్తూ ఉంటాడు. అప్పుడు తనకు దొరికిందే ఛాన్స్ అని ఫ్యూచర్ లవర్ ఏమో తన్ని బుల్లి చేస్తూ ఉంటుంది. నీ అవతారం చూడు అని అంటే నేను మిస్టర్ షన్ వైఫ్ని అని అంటున్నా, కానీ తన వైఫ్ ఇంత అగ్లీగా ఉండదు, ఇలా ఉండదు, తను ఎంత రిచ్ పర్సన్ బిలీనియర్ వైఫ్ అని తను అనేది ఎగతాలు చేస్తూ నవ్వుతూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ హస్బెండ్ హీరోయిన్ కోసం తనకు అనేది ఇష్టమైన స్ట్రాబెరీ కేక్ అనేది పంపిస్తాడు. మరోవైపు ఏమో ఫ్యూచర్ హీరోయిన్ అసిస్టెంట్ తోటి మాట్లాడుతూ ఉంటాడు బిజినెస్ డీల్ కోసం. వెయిటర్ ఏమో కేక్ తీసుకొని హీరోయిన్కి ఇవ్వబోతుంటే అప్పుడే ఫ్యూచర్ గర్ల్ ఫ్రెండ్ ఏమో అది హీరోయిన్కి కాదు వచ్చింది నాకి, అది నేను సైన్ చేస్తానని తన పేరైన యాండర్ అని సైన్ చేస్తుంది. హీరోయిన్ ఏమో అది నా కోసం వచ్చింది కేక్ అని చెప్తున్నా కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తనని చూసి నవ్వుతారు. అప్పుడే ఫ్యూచర్ గర్ల్ ఫ్రెండ్ హీరోయిన్కి ఏమో కేక్ అంతా రాసేస్తుంది. కోపం వచ్చిన హీరోయిన్ ఫ్యూచర్ గర్ల్ ఫ్రెండ్ అనేది కొడుతుంది. అప్పుడు అక్కడికి వచ్చిన ఫ్యూచర్ హీరోయిన్ తప్పు చేసిందని హీరోయిన్ నెట్టి తన గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు మళ్ళీ హీరోయిన్ నేను ఏం చేయలేదు అంతా నీ గర్ల్ ఫ్రెండ్ చేసిందనేసరికి చెన్నేమో 7 years బ్యాక్కి వెళ్తాడు. హీరోయిన్ ఏదో నింటే కోపంగా హీరోయిన్ అనేది లాగిపెట్టి కొడుతుంది. అలా కొట్టేసరికి చెన్కేమో కోపం వస్తుంది. ఇప్పుడు అదే రివెంజ్ తీర్చుకోవాలని హీరోయిన్ని అదే కోపంతో గట్టిగా కొడతాడు. మరోవైపు మిస్టర్ చెన్ హీరోయిన్ ఎంతకీ రాకపోయేసరికి తన కోసము బాబు రావాలని చూస్తాడు. అలా హీరోయిన్ ఏమో చెన్ కొట్టిన దెబ్బకి దెబ్బ తగలడంతో చేపట్టుకుని ఉంటే చెన్నేమో నువ్వు పాస్ట్లో నాకు ఇచ్చిన ప్రతి ఒక్కటి నీకే తిరిగిస్తానని హీరోయిన్ అలాగనే కొడుతుంటాడు. అప్పుడు పాస్ట్లోనేమో హీరోయిన్ ప్రెగ్నెంట్ అయినా కానీ చెన్ సరిగా చూసుకోలేడని తన అబార్షన్ చేయించుకుని ఉంటుంది. అది గుర్తొచ్చి హీరోయిన్ బాధపడుతుంది. మరోవైపు ఏమో చెన్ గర్ల్ ఫ్రెండ్ ఇంకా తన్నే లవ్ చేస్తున్నాడని చెన్ గర్ల్ ఫ్రెండ్ ఏమో కోపడుతుంది. అప్పుడే అక్కడికి వస్తూ ఉంటాడు. నువ్వు రిచెస్ట్ మ్యాన్ వైఫ్ కదా, మాకు టోస్ట్ చేయని హీరోయిన్ వైఫ్ మీద అంత వైన్ అనేది పోస్తూ ఉంటారు. అప్పుడు అక్కడికి హీరోయిన్ కొడుకు వచ్చి మా అమ్మని ఇంతమంది బుల్లి చేస్తున్నారో మిమ్మల్ని వెంటనే ఇక్కడ నుంచి పంపించేస్తానని అరచడంతో వాళ్ళు అనేది ఎవరు పట్టించుకోరు. అలాగే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి డాడీకి చెప్దామనేసరికి నువ్వు ఎలా ఉన్నావు బాగున్నావు కదా అని హీరోయిన్ని కొడుకుని అనేది దగ్గరకు తీసుకుంటుంది. అప్పుడేమో చెన్ను కోపడతాడు, తనకి బాబుని ఇవ్వమంటే ఇవ్వకోకుండా ఇప్పుడేమో బాబుని కనిందని. అలాగే చెన్ను దగ్గరికి వెళ్ళి మీ అమ్మ అంత మంచిది కాదని
అనేసరికి బాబేమో మా అమ్మ అందరికంటే చాలా బెస్ట్, చాలా మంచిదని వాళ్ళ అమ్మని అనేది హక్ చేసుకుంటుంది. మరోవైపు అదంతా కోపం వచ్చిన చెన్ను వాళ్ళ ఫ్రెండ్స్కి బాబుని అనేది ఒక దగ్గరికి తీసుకెళ్ళమని చెప్తుంది. హీరోయిన్ ఏమో మీరు చాలా తప్పు చేస్తున్నారు, వద్దు, మీరు పనిష్మెంట్ అనుభవిస్తారు, తను నా కొడుకు వదిలిపెట్టండి అని అంటున్నా కానీ వాళ్ళు అనేది విడిచిపెట్టారు. అలా బాబు అనేది వేరే సైడ్ తీసుకువెళ్ళిపోతారు. అప్పుడే చెన్ గర్ల్ ఫ్రెండ్కి ఫోన్ వస్తుంది వాళ్ళ అమ్మ దగ్గర నుంచి. మీ డాడీకి హెల్త్ ఇంకా బాగాలేకుండా వేయింది, నువ్వు వెంటనే అనేసరికి చెన్ ఏమో నాకు ఇప్పుడు మ్యారేజ్ అవుతుంది, నేను తర్వాత సరే చెన్ గర్ల్ ఫ్రెండ్ అనేది చెప్తుంది. అప్పుడు హీరోయిన్ అంటుంది, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు చెన్ను, వదిలిపెట్టానంటే. మరోవైపు ఏమో హీరో అనేది టైం చూసుకుంటూ ఉంటాడు, ఇంకా రాలేదని. అప్పుడే తను పంపించిన కేక్ పైన వేరే పేరు ఉండడంతో అక్కడ ఉన్న వెయిటర్ అనేది పిలుస్తుంది. అక్కడ నీ వైఫే సైన్ చేస్తారని చెప్పడంతో తనకు అనేది ఏదో తేడాగా ఉందని వెళ్ళిపోతూ ఉంటాడు. మరోవైపు ఏమో హీరోయిన్ కొడుకు అనేది హెల్త్ బాగాలేకుండా ఉంటుంది. అలా హార్ట్ పెయిన్ రావడంతో అక్కడ ఉన్న పర్సన్ అనేది చూసి వెంటనే హాల్లోకి వెళ్ళి వాళ్ళకి అనేది చెప్తూ ఉంటాడు. మరోవైపు పాస్ట్లో నా హీరోయిన్ అలాగే హీరోయిన్ హస్బెండ్ అయిన చెన్ను వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. నాకు కొంచెం మనీ నేను స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నానని. అంటే హీరోయిన్ ఇవ్వకపోయేసరికి ఆ కోపం అంతా ఇప్పుడు కూడా మళ్ళీ చూపిస్తూ తను అనేది టార్చర్ చేస్తూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ కొడుకు హెల్త్ బాగాలేదని విన్న హీరోయిన్ వెంటనే నన్ను అక్కడికి పంపించండి, నా కొడుకుని చూసుకోవాలి, తనకి హెల్త్ బాగాలేదని అంటూ ఉంటే అప్పుడు చెన్నుని నువ్వు నా కాళ్ళ మీద మోకాళ్ళ మీద నిలబడి నాకు సారీ చెప్పు, అప్పుడు పంపిస్తాను అనేసరికి హీరోయిన్ అనేది నువ్వు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతావు అన్నా కానీ విన్నాడు. అలా హీరోయిన్ చేసేదేం లేక అలానే కూర్చొని సారీ చెప్తుంది. సారీ చెప్తేసరికి తన దగ్గర ఉన్న గాజు పెంకులు అనేవి తనకు కుచ్చుకుంటుంది. మరోవైపు ఏమో హీరోకు అవన్నీ తెలిసి నేను ఇప్పుడే వస్తున్నాను, అక్కడ ఏదో జరుగుతుందని కోపంగా వస్తూ ఉంటాడు. చెన్ గర్ల్ ఫ్రెండ్ ఏమో ఉన్న కోపం అంతా హీరోయిన్ పైన తీర్చుకోవడానికి కాలుతో అనేది తక్కుతుంది. ఇంకా బ్లడ్ రావడంతో పక్కనున్న ఫ్రెండ్స్ అందరూ షాక్ అవుతూ చూస్తూ ఉంటారు. మరోవైపు హీరో వస్తూ ఉంటే మెసేజ్ చూసి చాలా ప్రాబ్లం ఉందని వెళ్తూ ఉంటాడు. మరోవైపు ఏమో చెన్కి ఒక మెసేజ్ వస్తుంది, నీ బిజినెస్ డీల్స్ అన్ని ఇప్పుడు క్యాన్సిల్ అయ్యి అడుగుకునింది ఎవరినా కాదు, హీరో వాళ్ళ వైఫ్ అని చెప్పేసరికి వాళ్ళందరూ అనేది షాక్ అవుతారు. అప్పుడే అక్కడికి హీరో అనేది వస్తాడు. హీరో అని రావడం చూసి పక్కనున్న ఫ్రెండ్స్ అందరూ భయపడిపోతారు. అప్పుడు హీరోయిన్ అంటుంది, ఇంతకింత తీర్చుకుంటా నేను కోపంగా అరవడంతో చెన్నేమో భయపడి అక్కడే నిలబడిపోతాడు. అప్పుడు అక్కడికి హీరో వచ్చి హీరోయిన్ అనేది హక్ చేసుకొని నేను ఇంతసేపు వెయిట్ చేసినందుకు నన్ను క్షమించని హీరో అనేది అంటాడు. అప్పుడే హాస్పిటల్ అనేది చూపిస్తారు. హీరోయిన్కి హాస్పిటల్ అడ్మిట్ చేసి తప్పిపోయింటే హాస్పిటల్ అనేది అడ్మిట్ చేస్తారు. అప్పుడు హాల్లో జరిగినదంతా హీరో మీకు ఖచ్చితంగా పనిష్మెంట్ అనేది ఇస్తానని చెప్పి వచ్చింటాడు. అవన్నీ హీరోయిన్కి అని చెప్పడంతో హీరోయిన్ సరే అని ఒప్పేసుకుంటుంది. అలా వాళ్ళు మళ్ళీ అదే ఈవెంట్కి అనేది వెళ్తారు. మరోవైపు ఏమో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు ఇక్కడ మనకి ఎలాంటి పనిష్మెంట్ జరుగుతుందని అనుకుంటారు. చెన్ ఏమో పాస్ట్ గుర్తు తెచ్చుకుంటాడు. హీరోయిన్ బర్త్డే రోజు అనేది నువ్వు విష్ కోరుకో అంటే నేను ఫస్ట్ విష్ నేను మంచి డాక్టర్ని అవ్వాలి, అలాగే చెన్నికి ఒక మంచి కొడుకుని ఇవ్వాలని కోరుకుంటుంది. అవన్నీ గుర్తు తెచ్చుకుని చెన్ అనేది ఇప్పుడు బాధపడుతూ ఉంటాడు. మరోవైపు ఏమో హీరోయిన్ అలాగే హీరో ఇద్దరు వచ్చి అనేది వాళ్ళకి అనేది వార్నింగ్ ఇస్తూ ఉంటారు. అప్పుడే హీరోయిన్ అంటుంది, కూర్చొని ఇప్పుడు నన్ను ఎవరైతే బుల్లీ చేశారో వాళ్ళందరికీ ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది, అలాగే ఆ స్ట్రాబెరీ కేక్ వాల్యూ ఎంత తెలుసా అదంతా పే చేయమని చెన్ గర్ల్ ఫ్రెండ్కి చెప్తారు. చెన్ గర్ల్ ఫ్రెండ్ ఏమో కోపంగా అంటూ ఉంటే అప్పుడే చెన్ వచ్చి తను అనేది కొడతాడు. హీరో బాడీగార్డ్స్ ఏమో చెన్ని పట్టుకొని హీరోయిన్కి ఎలా అయితే కేక్ పూసారో మొత్తం తనకు కూడా అలానే పూస్తారు. చెన్ చూస్తూ కూడా ఏం మాట్లాడుకోకుండా ఉంటాడు. ఎందుకంటే హీరోయిన్ ఇప్పుడు రిచెస్ట్ మ్యాన్ కాబట్టి తను ఏమన్నా కానీ తన బిజినెస్కి ప్రాబ్లం అవుతుందని చూస్తూ అలాగే ఊకుంటాడు. అలాగే హీరోయిన్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్తుంటే హీరో ఏమో వెంటనే చెన్ని బాగా కొడతాడు. అలాగే కొట్టి తన పైన అనేది వైన్ పోస్ట్లోనే హీరోయిన్ కూడా గుర్తు తెచ్చుకుంటుంది. ఎప్పుడు చెన్నేమో తన గర్ల్ ఫ్రెండ్ని తలుచుకోవడంతో కోపంతో తను మొత్తం వైన్ అంతా పోసేస్తాడు. అప్పుడు చెన్ నుండి నువ్వు పాస్ట్ గుర్తు పెట్టుకుని ఇలానే చేస్తున్నావు కదా అనేసరికి హీరో నుండి నేను ఎప్పుడు పాస్ట్ను వదిలిపెట్టేస్తాను, నాకు బెస్ట్ హస్బెండ్ దొరికాడు, నువ్వే ఇలా చేస్తున్నావని పాస్ట్లో చూపిస్తారు వాళ్ళిద్దరు వెళ్ళిపోయినాక. అప్పుడు హీరోయిన్ ఏమో హీరో దగ్గరికి వెళ్ళి సరే వెళ్దామని వెళ్ళిపోతారు. మరోవైపు ఏమో చెన్ గర్ల్ ఫ్రెండ్కి వాళ్ళ నాన్నకి ఇంకా హెల్త్ బాగాలేదని తెలియడంతో హాస్పిటల్కి అనేది వెళ్ళిపోతారు. అలాగే హీరోయినే బెస్ట్ డాక్టర్, తనకి ఎలా అయినా కాంటాక్ట్ అవ్వాలని చెప్పడంతో హాస్పిటల్కి అనేది వస్తారు. హాస్పిటల్కి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ డేనే వాళ్ళు హాస్పిటల్కి వచ్చి టోకెన్ తీసుకోవాలనేసరికి హాస్పిటల్కి వస్తూ ఉంటే అక్కడ హీరోయిన్ అనేది కూడా వస్తూ ఉంటుంది. అలా హీరోయిన్ కార్లో రావడం చూసి వెంటనే చెన్ గర్ల్ ఫ్రెండ్ అనేది దాచిపెట్టుకుంటుంది. అలా హీరో ఏమో తను హక్ చేసుకుని నువ్వు జాగ్రత్తగా వెళ్ళు, నేను ప్రతి ఒక్కరు బుల్లి చేస్తున్నారు, టేక్ కేర్ అని చెప్పేసరికి హీరోయిన్ కూడా హ్యాపీగా ఒప్పేసుకొని తను అనేది హాస్పిటల్ లోపలికి వెళ్తూ ఉంటుంది. అప్పుడు అక్కడికి చెన్ గర్ల్ ఫ్రెండ్ వచ్చి ఇక్కడేం చేస్తున్నది, ఇక్కడ ఏమన్నా జాబ్ చేస్తున్నావు నర్సుగా అనేసరికి
హీరోయిన్ ఏమో విన్నట్టుంటుంది. అలాగే చెన్ గర్ల్ ఫ్రెండ్కి కోపం వచ్చి కొట్టబోతూ ఉంటే హీరోయిన్ కొట్టేసి కింద పడిస్తుంది. అలా హీరోయిన్ కొట్టడం చూసిన వెంటనే చెన్ అనేది కోపంగా అరుస్తాడు. కానీ తను ఏమనేకి రాక తను అనేది చూస్తూ చెన్ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, నువ్వు నువ్వు ఉండు, నీ చెన్నుండు, నాకు అవసరం లేదని చెప్పేసి వెళ్ళిపోతుంది. మరోవైపు ఏమో చెన్ గర్ల్ ఫ్రెండ్ హీరోయిన్ ఒకే లిఫ్ట్ లేకని వెళ్ళిపోతారు. కానీ చెన్ ఏమో తనని పక్కకు తీసుకెళ్ళి నన్ను క్షమించు, నాకు ఎలాగైనా బిజినెస్ డీల్ వచ్చేటట్టు చేయమని చెప్తారు. కానీ బయట నర్సు టోకెన్స్ తీసుకుంటూ ఉంటే అప్పుడు అక్కడికి చెన్ గర్ల్ ఫ్రెండ్ వస్తే తన టోకెన్ అనేది లాస్ట్ ఉంటుంది, చాలా మంది వెయిట్ చేయడం కోసం. అలా హీరోయిన్ తన క్యాబిన్లోకి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటే 3 hours తర్వాత చెన్ అలాగే చెన్ గర్ల్ ఫ్రెండ్ టోకెన్ అనేది వస్తుంది. అలా లోపలికి వెళ్ళేసరికి చెన్ గర్ల్ ఫ్రెండ్ అనేది కోపంగా, నువ్వు డాక్టర్ నేను అసలు నమ్మను అని కోపంగా అరుస్తూ ఉంటే చెన్నేమో కొంచెం ఓపిక పట్టన్నా కానీ హీరోయిన్ వెంటనే సెక్యూరిటీ గార్డ్స్ని అలాగే నర్స్ని గర్ల్ ఫ్రెండ్ ఏమో కోపంగా నేను ఇది అసలు నమ్మను అని అంటూ ఉంటే సెక్యూరిటీ గార్డ్స్ అలాగే నర్సు తనే బెస్ట్ డాక్టర్ అని చెప్పడంతో సరే అని చెన్ను నీతో మాట్లాడాలి, ఎలాగైనా కానీ నా గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్కి బాగాలేదు, క్యూర్ చేయమని అంటే ఇప్పుడు నేను చేయలేను, ఎందుకంటే నువ్వు నా చేయికి యాక్సిడెంట్ చేయించావు కదా, నా చేతితోటి చేయలేను అనేసరికి చెన్ గర్ల్ ఫ్రెండ్ ఏమో నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావు కదా అని కోపంగా అరుస్తూ ఉంటుంది. అలా కట్టు చూపించినా కానీ తను అనేది నమ్మదు. తర్వాత మీకు వేరే డాక్టర్ కావాలంటే వేరే డాక్టర్ని కనుక్కోని అంటుంది. కానీ అంతలో చెన్ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ అనేది చనిపోతాడు. అప్పుడు చెన్ గర్ల్ ఫ్రెండ్ ఏమో కోపంగా ఇదంతా హీరోయిన్ వల్లే జరిగింది, తనే లేకుండా మా ఫాదర్ బతికేవాడని కోపంగా అరుస్తూ ఉంటే వెంటనే చిన్న కోపం వచ్చి తను అనేది బాగా కొడతాడు. అలాగే చెన్ గర్ల్ ఫ్రెండ్ కూడా తిరిగి కొట్టడంతో వాళ్ళు అనేది సరే అయితే మన ఇద్దరం డివర్స్ తీసుకుందామని వాళ్ళిద్దరు మాట్లాడేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ చెన్ గర్ల్ ఫ్రెండ్ ఏమో ఇదంతా నీ వల్ల నేను ఎలాగైనా నేను రివెంజ్ తీర్చుకుంటానని గట్టిగా అరుస్తూ ఉంటుంది. మరోవైపు ఏమో చెన్ హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నేను నీతో మాట్లాడాలి, తర్వాత నేను కూడా ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్ అయ్యాను, మళ్ళీ ఇప్పుడు మనం పెళ్లి చేసుకుందాం అనేసరికి హీరోయిన్ పాస్ట్లోకి వెళ్తుంది. అప్పుడు చెన్ ఏ జాబు చూడుకోకుండా ఎప్పుడు ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. ఆ కోపంతో హీరోయిన్ వెంటనే కొడుతుంది. అలా అప్పుడు అంటుంది హీరోయిన్ మనం ఆల్రెడీ వెళ్ళిపోయాము, ఇప్పుడు ఎలా ఉన్నాను అలా ఉండాలి, నాకు మంచి హస్బెండ్ దొరికాడని హీరోయిన్ బయటకు వస్తుంటే అప్పుడే అక్కడికి చెన్ గర్ల్ ఫ్రెండ్ వచ్చి నాకు చెన్ తోటి డివర్స్ ఇవ్వద్దని చెప్పానంటే హీరోయిన్ అది నాకు అవసరం లేని మ్యాటర్, నేను అసలు ఇన్వాల్వ్ కానని అంటూ ఉన్నా కానీ వెంటనే చెన్ గర్ల్ ఫ్రెండ్ ఏమో తన కాలు పట్టుకుంటూ ఉంటుంది. కానీ హీరోయిన్ వినుకోకుండా వెళ్తూ ఉంటే కోపం వచ్చిన చెన్ గర్ల్ ఫ్రెండ్ కత్తితోటి పొడవబోతుంది. అప్పుడు అక్కడికి హీరో వచ్చి అడ్డుకోవడంతో తన చేయికని తగులుతుంది. అలా సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి చెన్ గర్ల్ ఫ్రెండ్ ని పట్టుకొని అక్కడ హీరోయిన్ అలాగే హీరో ఇద్దరు కలిసి హీరోయిన్ వాళ్ళ క్యాబిన్ లేకని వెళ్తారు. అలా హీరోయిన్ అంటుంది ఇంకొకసారి నా కోసం ఇలాంటి పనులు చేయొద్దనంటే హీరో ఏమో నువ్వు అంటే నాకు అంత ఇష్టం అని తను అనేది హక్ చేసుకుంటాడు. హక్ చేసుకున్నాక హీరోయిన్ అంటుంది నేను ఇక్కడ నుంచి కొన్ని స్టడీస్ కోసం వెళ్ళాలనుకుంటున్నానంటే అప్పుడే హీరో కూడా సరే అని ఒప్పేసుకుంటాడు. అలా కొన్ని క్లయింట్స్ తర్వాత మళ్ళీ అక్కడికి హీరో వస్తాడు. హీరో వచ్చి లంచ్కి వెళ్దాం అనేసరికి హీరోయిన్ కూడా సరే కొద్దిసేపు నేను మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే హీరోయిన్కి అనేది ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి చెన్ మాట్లాడుతూ నాకు హెల్త్ బాగాలేదు, ఒకసారి నేను నీతో మాట్లాడాలి వస్తావు అనేసరికి హీరోయిన్ అనేది నేను ఫస్ట్ రానని చెప్పేస్తుంది. కానీ లాస్ట్ టైం మాట్లాడాలనుకుంటున్నాను అనేసరికి హీరోయిన్ కూడా సరే అని హీరోతో పాటు వెళ్ళాలనుకుంటుంది. హీరో సరే నాకు పని ఉంది నువ్వు వెళ్ళని పంపించేస్తాడు. అలా చెన్నేమో హీరోయిన్తో మాట్లాడుతుంటే ఇదంతా నా తప్పే, నేను ఇప్పుడు చాలా గిల్టీ ఫీల్ అవుతున్నాను, నువ్వు చాలా సక్సెస్ఫుల్ పొజిషన్లో ఉన్నావు, నా హెల్త్ బాగాలేదని మాట్లాడుతూ ఉంటే హీరోయిన్ కూడా అవన్నీ విని సరే అని వెళ్ళిపోతుంది. కానీ చెన్నేమో తన కాలు పట్టుకొని నా రిగ్రెట్ నేను చాలా ఫీల్ అవుతున్నాను, మనం పెళ్లి చేసుకుందామని హీరోయిన్ ఎంత అడుక్కుంటాడు కానీ హీరోయిన్ అనేది అసలు అలా హీరోయిన్ అనేది అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే చెన్నేమో నేను చాలా రిగ్రెట్ అవుతున్నాను, నాకు పాతవన్నీ గుర్తొస్తున్నాయి, ఇది ఒకసారి క్షమించని ఎంత ఏడ్చినా కానీ హీరోయిన్ అనేది పట్టించుకోకూడదు అనేది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా చెన్నేమో నేను చాలా తప్పు చేశానని అంటాడు. మరోవైపు ఏమో హీరో తనని పికప్ చేసుకోవడానికి అనేది వస్తాడు. అలా డైరెక్ట్గా తను అనేది పికప్ చేసుకొని తన కొడుకుని చూసిన వెంటనే హీరోయిన్ నువ్వు కూడా వచ్చావని హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా హీరోయిన్ అంటుంది నేను ఫర్దర్ స్టడీస్ కోసం అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నానంటే వెంటనే హీరో కూడా నేను నీకు సపోర్ట్ చేస్తాను, నువ్వు వచ్చినాక మనము గ్రాండ్గా మళ్ళీ పెళ్లి చేసుకుందామని చెప్పేసరికి హీరోయిన్ కూడా ఒప్పుకుంటుంది. కానీ చెన్నేమో నువ్వు ఇంకా చెన్నుని లవ్ చేస్తున్నావు అనేసరికి హీరోయిన్ అనేది ఏం లేదు, హీరోయిన్ కూడా హ్యాపీ ఫీల్ అవుతాడు. 3 months తర్వాత హీరోయిన్ తన స్టడీస్ అన్ని కంప్లీట్ చేసుకొని వస్తూ ఉంటే అప్పుడు చెన్నేమో ఎన్నిసార్లు ఫోన్ చేసిన హీరోయిన్ అనేది ఎత్తదు. అలా అంటాడు ఇంకా తన ఫోన్ లిఫ్ట్ చేయదని మళ్ళీ చేయొద్దని వాళ్ళ మదర్కి చెప్పి తను అనేది చనిపోతాడు. మరోవైపు ఏమో హీరోయిన్కి చనిపోయాడని తెలిసి తను అనేది ఎంతగా పట్టించుకోదు. అప్పుడు అక్కడికి హీరో అలాగే రావడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఇప్పుడు నా సొంత కాళ్ళ మీద నేను నిలబడానని చాలా హ్యాపీగా ఫీల్